సో ఇప్పుడు ఈ సర్వర్ సంబంధించి మనకి లాస్ట్ సెషన్ లో జాబ్స్ గురించి బిల్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటాం. మేనేజ్ జెంకిన్స్. ఈ మేనేజ్ జెంకిన్స్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు జావా 11 ఎండ్ ఆఫ్ లైఫ్ ఇన్ జెంకిన్స్. అంటే 11 ఇంకా యూజ్ అవ్వదు అని చెప్తున్నాడు ఫ్యూచర్ లో. ప్రస్తుతానికి అయితే 11 వాడుతున్నాం మనం, బట్ ఫ్యూచర్ లో మాత్రం 11 వర్క్ అవుతుంది. 11 తర్వాత వర్షన్స్ మనకి సపోర్ట్ చేస్తున్నాం. ఇందులో టూల్స్ గురించి చెప్పాను మీకు. ఏవైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసే వరకు పాత్ ని ఈ టూల్స్ లో మనం సెట్ చేయాలి. పాత్ ఏం చేయాలి, మనం టూల్స్ లో సెట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మ్యావెన్ కాన్ఫిగరేషన్ పాత్, జావా జావా పాత్, ఇలా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ సంబంధించిన పాత్రలు ఉంటాయి. సో మనకు అవసరం గ్రాడ్, ఇది కూడా మ్యావెన్ లాంటి టూల్, బిల్ టూల్ అన్నమాట మ్యావెన్ కూడా. అలాగే యాంట్ ఉంటుంది, ఇది కూడా బిల్ టూలే. వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ పాత్రల్ని ఇక్కడ మనం సెట్ చేయాలి. మనం దీంట్లో గిట్ అనే టూల్ ని కంపల్సరీ మనం ఇన్స్టాల్ చేయాలి. ఏం చేయాలి, ఇన్స్టాల్. మనకి మన గిట్ కనిపిస్తారని చెప్పండి, ఆర్పిఎం అంటే లేదు. సో ఒకసారి గిట్ లేదు, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎం ఇన్స్టాల్ ఇన్స్టాల్ గిట్. ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటే ఇన్స్టాల్ అవ్వదు. మరి గిట్ మనం ఇన్స్టాల్ చేసి దాన్ని పాత్ చేయాలంటే ఏం చేయాలి, వేర్ ఈస్ యూజర్ బిన్ గిట్. ఈ పాత్ ని ఇక్కడ సెట్ చేయాలి. సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా పార్ట్ సెట్ చేయమంటే జెంకిన్స్ లో ఈ టూల్స్ లోకి చేంజ్ చేయాలి, మనం ఇలా సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే అండి. మరి ఇక్కడ ఇందులో ప్లగిన్స్ ఉన్నాయి కదా, చెప్పాను ప్లగిన్స్ చాలా డిఫరెంట్. సో మనకు కావాల్సిన 2000 ప్లగిన్స్ ఇందులో మనకి అవైలబుల్ గా ఉంటాయి. అవైలబుల్ ఉన్న ప్లగిన్స్ ఏంటో చూడాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ ప్లగిన్స్. సో ఇప్పుడు నాకు దీంట్లో ఇన్స్టాల్ ప్లగిన్స్ చూడాలంటే ఇన్స్టాల్ ప్లగిన్స్ అంటే ఇందులో ఇన్స్టాల్ అయిన కనిపిస్తుంది. ఇందులో ఇన్స్టాల్ అయి ఉన్నాయి, ఇది అనుభవంలో ఉంది, మిగతా కొన్ని డిజబుల్లో ఉంది. ఇప్పుడు మన దగ్గర ప్లగిన్ కావాలనుకోండి, అది ఇక్కడ లేదనుకోండి ప్లగిన్, అంటే వీటి దగ్గర లేదనుకోండి ప్లగిన్. మరి ఇప్పుడు ఏం చేయాలి, మనం గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి జెంకిన్స్ ప్లగిన్స్ లిస్ట్ ఇండెక్స్ అన్నమాట. ఇది కొంతమంది ఓపెన్ అవ్వట్లేదు, మరి అందుకని చూసుకోండి జాగ్రత్త. ఇండెక్స్ ఆఫ్ జెంకిన్స్, ఇవన్నీ ప్లగిన్స్. అంటే అందులో ఒకవేళ ప్లగిన్ లేదనుకోండి, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన ప్లగిన్ ని మనం సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ కంట్రోల్ F నొక్కితే సెర్చ్ బటన్ వస్తుంది, SSH. సో ఇవన్నీ కూడా ప్లగిన్స్ అన్నమాట. ఇందులో మీకు కావాల్సిన ప్లగిన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇవన్నీ కూడా రిలీజ్ దాని కోర్సులో డౌన్లోడింగ్. మరి ఇక్కడ డౌన్లోడ్ అయింది ఈ ప్లగిన్, దాంట్లోకి వెళ్ళాలి కదా మరి. అంటే ప్లగిన్స్ ఎప్పుడున్నా అందులో అవైలబుల్ గా లేకపోతే మనం ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఏం చేయాలి, మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ప్లగిన్ ఎక్కడ ఉన్నది మనకి, డౌన్లోడ్స్ లో ఉంటుంది. ఇది మీ ప్లగిన్. ఓకేనా? ఇప్పుడు ఈ ప్లగిన్ ఏం చేయాలి, మనం జెంకిన్స్ మాస్టర్ సర్వర్ లోకి అప్లోడ్ చేసి అందులో ఇన్స్టాల్ చేయాలి. ఎలాగంటే ఇందులో అడ్వాన్స్ అని ఉందా మీకు, అడ్వాన్స్ పెట్టాలి. అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇందులో డిప్లాయ్ ప్లగిన్, యాడ్ చేసామా? యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డిప్లాయ్ ఏమవుతున్నది, జెంకిన్స్ లోకి ఏమవుతున్నది, అప్లోడ్ అవుతుంది. సర్వీస్ రీబూట్ చేయాలంటే క్లిక్ చేయండి. సర్వీస్ రీబూట్ చేయకుండా అప్లోడ్ చేయమంటే గో బ్యాక్ అని చెప్పేసి క్లిక్ చేయండి. కాబట్టి మీకు కావాల్సిన ప్లగిన్ ని ఎప్పుడన్నా ఇక్కడ అవైలబుల్ గా లేకపోతే ఓకేనా, మీరు ఏం చేయించండి, గో టు మేనేజ్ జెంకిన్స్ ప్లగిన్స్ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని చెప్పేసి వచ్చి ఇక్కడ చూస్ ఫైల్, ఆల్రెడీ ప్లగిన్ డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని చూస్ చేసుకుని దాన్ని దీంట్లో అప్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాబట్టి ప్లగిన్స్ ని మనం ఎన్ని రకాలుగా ఇన్స్టాల్ చేయొచ్చు అంటే, ఫస్ట్ go to manage Jenkins, then select plugins, then go to available plugins tab, then search the required plugin, then select it, then install. లేదంటే రెండో ఆప్షన్ ఏంటి,
download plugin in your local computer, then go to manage Jenkins, then select plugins, now select advanced settings, now select choose file, then click on the deploy button. Automatically మీరు డౌన్లోడ్ చేసుకున్న ప్లగిన్ మీ జెంకిన్స్ మాస్టర్లోకి అప్లోడ్ అవుతుంది. ఇంకొక వే ఉంది, అదేంటంటే డైరెక్ట్గా సర్వర్ ఉంది కదా, దీంట్లోకి అప్లోడ్ చేయడం. మీకు అది గుర్తుందా? విన్ఎస్సిపి టూల్ డౌన్లోడ్ చేసుకుని విన్ఎస్సిపి ద్వారా ఈ సర్వర్లో అప్లోడ్ చేస్తాం. ఇలా 3 ways ఉంటాయి. కాబట్టి ఇంటర్వ్యూస్ అడిగే ఛాన్స్ ఉంటుంది మీకు. హౌ టు ఇన్స్టాల్ ప్లగిన్స్, ఇఫ్ ప్లగిన్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ జెంకిన్స్ మాస్టర్, హౌ టు డౌన్లోడ్ ఏదమ్మా అది ఇన్స్టాల్ చేయడం కదా మనం. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ జెంకిన్స్ కావాల్సిన ప్లగిన్స్ ని ప్రొవైడ్ చేయాలి. ఇన్స్టాల్ అంటే సర్వర్లో ఇన్స్టాల్ అవుతుంది. అంటే నువ్వు జెంకిన్స్ ద్వారా చేయాలంటే ఇది ఒక ప్రొసీజర్. అంటే ఇంటర్నెట్ అవైలబుల్ ఉంటే నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నీకు తెలియదు అనుకో, విన్ఎస్సిపి వాడు కూడా ఏం చేయొచ్చు, నువ్వు డౌన్లోడ్ చేసుకుని దాన్ని దీంట్లోకి అప్లోడ్ చేయొచ్చు. ఓకేనండి. ఈ రకాలుగా మనం ప్లగిన్స్ ఏం చేయొచ్చండి, ఇది చేయొచ్చు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మన దగ్గర జెంకిన్స్ మాస్టర్ సర్వర్ ఉంది, మనకి స్లేవ్ మోడ్ కావాలి. ఏం కావాలి? స్లేవ్ మోడ్ కావాలి. మనం go to Jenkins master, then add slave node. Slave node ఏం చేయాలి మనం? ఇంకా యాడ్ చేయాలి. land slave node using EC2, then install Java same version. అర్థమైందా? అది విషయం. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఇప్పుడు go to EC2. సో ఇక్కడ మనం ఒక విప్రో అనే ఒక జెంకిన్స్ మాస్టర్ సర్వర్ ని రెడీ చేసుకున్నాం. ఇది విప్రో నెట్వర్క్ లో ఉంది. యాక్చువల్గా విప్రో నెట్వర్క్ లో ఉంది. అవైలబిలిటీ జోన్ ఏముందండి? 1 year. ఇప్పుడు ఇది కూడా దాంట్లోనే లాంచ్ చేయాలి. లాంచ్ ఇన్స్టెంట్. మనం ఇప్పుడు స్లేవ్ నోడ్ ఒకటి రెడీ చేసుకుని దాన్ని మాస్టర్ నోడ్ యాడ్ చేయబోతుంది. ఓకేనా? జెంకిన్స్ స్లేవ్ నోడ్. స్లేవ్ నోడ్ కి మీరు D2 మైక్రో తీసుకోండి. ఇన్స్టెంట్ టైం హై అండ్ అవసరం లేదు. D2 మైక్రో. ఈ పేరు వచ్చి మనకి విప్రో సారీ కీ సెలెక్ట్ చేసి, నెట్వర్క్ వచ్చి విప్రో నెట్వర్క్ సెలెక్ట్ చేసి. ఓకేనా? మరి ఒకే నెట్వర్క్ లో ఉండాలి కదా, ఒకే కీట్లో ఉండాలి. ఇదంతా ఒక ఆర్కిటెక్చర్. అంటే ఇవన్నీ ఒకే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తూ వర్క్ చేయాలి. కాబట్టి ఇక్కడ కీ పేరు అయినా ఒకటి తీసుకుంటాం, నెట్వర్క్ అయినా ఒకటి తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ దీనికి సంబంధించిన సెక్యూరిటీ గ్రూప్ కూడా ఉంది ఆల్రెడీ, దాన్నే యూజ్ చేద్దాం. అంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ వస్తాం. ఓకే, ఒక EC2 ఇన్స్టెంట్ లాంచ్ చేసాం డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని. సో ఇది మన డాక్యుమెంటేషన్. లాంచ్ స్లేవ్ నోడ్ యూజింగ్ EC2, దెన్ ఇన్స్టాల్ జావా సేమ్ వర్షన్. మనం ప్రీవియస్ గా జావా దాంట్లో ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసామో దాన్నే ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. కాబట్టి ఇది మనం ఇన్స్టాల్ చేసిన జావా, దీన్నే ఇన్స్టాల్ చేయాలి. ఒకసారి ఇలాగే జరిగింది. జావా దీంట్లో 11 ఇన్స్టాల్ చేసాం, దాంట్లో 17 ఇన్స్టాల్ చేసాము. నోడ్ యాడ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అంటే మనం ఒకసారి ప్రాక్టికల్ గా ఎలా పడితే చేసామనుకోండి, చిన్న చిన్న మిస్టేక్స్ మనకి అవుట్పుట్ రాలేదు. ఇప్పుడు మీరు జావా 11 తీసుకోకుండా 17 తీసుకోండి, నోడ్ యాడ్ చేయండి, మీకు యాడ్ అవుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఫేస్ చేసి ఉన్నాం. కాబట్టి ఇక్కడ పాయింట్ రాసాము ఏమని, సేమ్ జావా వర్షన్ యూస్ చేయాలి. ఇన్ కేసు యూస్ చేయకపోతే ఏమవుతుందంటే కనెక్ట్ అవుతుంది. ఓకే, సో మరి ఇన్స్టెంట్ లాంచ్ చేయండి కాబట్టి మరి మనం దీనికి కనెక్ట్ అవ్వాలి కదా ఫస్ట్. మరి సో ఇది మన దీనికి ట్యాగ్ నే మార్చేద్దామండి సింపుల్ గా. ఓకే, సో నేను పబ్లిక్ ఐపీ కాపీ చేసి సెషన్, మీరు దీనికి కూడా కావాలంటే యూజర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు, యూజర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో సర్వర్ లాంచ్ చేసాము, దాన్ని కనెక్ట్ అయ్యింది. మరి ఇప్పుడు దీంట్లో మనం చేయాల్సిన ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే జావా ఇన్స్టాల్. ప్రీ రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, జావా ఇన్స్టాల్ చేసాం, బాగానే ఉంది. సో ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీ ఏంటంటే పార్ట్ 2. నో గో టు ద జెంకిన్స్ మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్ళి అందులో స్లేవ్ నోడ్ నుంచి వెళ్ళడానికి యాడ్ చేయాలి. సో యాడ్ చేయడానికి మనం ఇప్పుడు చేసిన యాక్టివిటీ ఏంటంటే గో టు జెంకిన్స్ మాస్టర్ సర్వర్, దెన్ గో టు డాష్బోర్డ్,
కరెక్ట్. మేనేజ్ జెంకిన్స్. నోడ్ ఉంది ఇక్కడ మనకి నోట్స్. ఇక్కడ ఆల్రెడీ మన మాస్టర్ నోడ్ ఉంది రెడీగా. ఇక్కడ చూడండి ఇది రెడీగా కనెక్ట్ అయింది. అంటే మనం ఏదో సర్వర్ మనం రెడీ చేసుకున్నామో మాస్టర్ నోడ్ దాని ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇది మన మాస్టర్ నోడ్. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ మనం న్యూ నోడ్. మన నోడ్ నేమ్ ఏమి ఇద్దామంటే స్లేవ్ నోడ్ అని ఇద్దాం. స్లేవ్ నోడ్ పర్మనెంట్ ఏజెంట్. అంటే దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మాస్టర్ నోడ్ కి పర్మనెంట్ గా ఒక ఏజెంట్ కింద చేస్తుంది. అంటే దాని అండర్లో వర్క్ చేస్తుంది అనమాట. పర్మనెంట్ ఏజెంట్. మీరు చదవాలండి ఇవన్నీ కూడా. ఓకే. నోడ్ నేమ్ డిస్క్రిప్షన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎన్ని జాబ్స్ ఎగ్జిక్యూట్ చేస్తావు దీని మీద అడుగుతుంది. మినిమం ఎన్ని ఉన్నాయి మనకి మాక్సిమం 4. మాక్సిమం 4 తీసుకుంటాం. మీరు ప్రతిదీ థియరీ పార్ట్ ఉంటుంది. క్వశ్చన్ మార్క్ మీరు ప్రెస్ చేస్తే దాని థియరీ వస్తుందండి. వచ్చిందా? కాబట్టి మనం మేనేజ్ జెంకిన్స్ లోకి వచ్చి నోట్స్ లోకి వచ్చి యాడ్ నోడ్ అని చెప్పేసి ఏదైతే మనం ఒక సర్వర్ లాంచ్ చేసామో ఇటు జావాతో దాన్ని ఒక స్లేవ్ నోడ్ కింద యాడ్ చేస్తున్నాం. దాన్ని మాస్టర్ నోడ్ కి పర్మనెంట్ గా ఒక ఏజెంట్ కింద వర్క్ చేసే విధంగా దాన్ని మనం రెడీ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ 4. నెక్స్ట్ రిమోట్ రూట్ డైరెక్టరీ అని రిమోట్ రూట్ డైరెక్టరీ. మనం ఇప్పుడు యాడ్ చేస్తున్న సర్వర్ ఏ సర్వర్ అండి? నోడ్ 1 అవునా? దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ మనం దాని పాత్ ఇవ్వాలండి. దాని పాత్ ఇవ్వాలి. దాని పాత్ అయితే ఇది యాక్చువల్గా ఇక్కడ జెంకిన్స్ అని మీరు యాడ్ చేయాలండి. జెంకిన్స్ అని ఇక్కడ మీరు ఏం చేయాలండి? యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే అక్కడ డైరెక్టరీ మీరు క్రియేట్ చేయాలి. ఏం చేయాలి మీరు ఇప్పుడు? పీడబ్ల్యూడి ఇక్కడ ఉన్నారు కదా ఎంకే జెంకిన్స్ అని డైరెక్టరీ క్రియేట్ చేయండి. ఇప్పుడు చూడండి సిడి జెంకిన్స్. ఇప్పుడు పాత్ చెక్ చేయండి. వచ్చిందా? ఇప్పుడు ఈ పాత్ ని మీరు ఏం చేయాలండి? అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ పాత్ తీసుకుందా? నెక్స్ట్ లేబుల్ అంటుంది కదా. లేబుల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు లేబుల్ ఏం ఇస్తారంటే ఇప్పుడు మనం యాడ్ చేసే సర్వర్ ని స్లేవ్ నోడ్ అంటున్నాం కదా. ఈ స్లేవ్ నోడ్ డెవలపింగ్ టీమ్ దా, టెస్టింగ్ టీమ్ దా, ప్రొడక్షన్ టీమ్ దా, ఏదో పేరు పెట్టాం. ఏ పేరు పెడదాం? దేవ్ డిపార్ట్మెంట్. ఈ లేబుల్ చాలా ఇంపార్టెంట్. రేపు మీరు ఏదైనా జాబ్ పిల్ చేయాలనుకోండి స్లేవ్ నోడ్ మీద 30 స్లేవ్ నోడ్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఈ లేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం అప్పుడు ఏముంది మీకు? ఈ లేబుల్ ఏదైతే మనం సర్వర్కి ఇచ్చామో ఆ సర్వర్ మీద జాబ్ ఏమవుతుంది? రన్ అవుతుంది. కాబట్టి ఏదైనా జాబ్ ఫ్యూచర్ లో మీరు స్లేవ్ నోడ్ మీద రన్ చేయాలంటే అప్పుడు ఈ లేబుల్ మీకు యూజ్ అవుతుంది అప్పుడు. తనే మొత్తం తనేది. కాబట్టి సో లేబుల్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి లేబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మనం స్లేవ్ నోడ్ మీద ఏదైనా జాబ్ రన్ చేయాలంటే ఈ లేబుల్ కావాలి. అప్పుడు ఈ లేబుల్ ఇస్తాం. స్లేవ్ నోడ్ నేమ్ ఇవ్వము, దాని ఐపీ ఇవ్వము. లేబుల్ ఇస్తే ఈ లేబుల్ బట్టి ఆ తర్వాత ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత మీద జాబ్ ఏం చేస్తున్నది రన్ చేస్తుంది. ఓకే. యూసేజ్ అడిగింది కదా ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు లిస్ట్ అన్ని నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాసి ఇచ్చాను. ఇక్కడ యూసేజ్ ఓన్లీ బిల్డ్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్ మ్యాచింగ్ దిస్ నోడ్. మనం ఏదైనా జాబ్ బిల్డ్ చేయాలంటే దానికి ఈ నోడ్ మనం సెర్చ్ చేసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఆ లేబుల్ ని మనం చూస్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? ఓన్లీ బిల్డ్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఏముందండి? లాంచ్ మెథడ్ అని. ఇక్కడ చూడండి లాంచ్ మెథడ్ ఏముంది మనకి? SSH. ఇక్కడ ఏం తీసుకోమని చెప్తున్నటువంటి ఇక్కడ లాంచ్ మెథడ్ అని లాంచ్ ఏజెంట్ వయా SSH. ఇక్కడ అదే ఉందా? లాంచ్. నెక్స్ట్ ఇక్కడ హోస్ట్ అడుగుతుంది. హోస్ట్ అంటే ఏంటండి? సర్వర్. మీ సర్వర్ ఐపీ ఇక్కడ ఇవ్వాలి. అర్థమైందా? దాని ఐపీ ఇక్కడ మీరు ఇవ్వాలి. సో ఇక్కడ హోస్ట్ దగ్గర ఒక నిమిషం ఇక్కడ సర్వర్ ఐపీ ఇవ్వాలి. స్లేవ్ నోడ్ ప్రైవేట్ ఐపీ. ప్రైవేట్ ఐపీని ఎందుకు ఇవ్వాలి అంటే ప్రైవేట్ ఐపీ మారుతాం అది మీ పర్మనెంట్ గా ఉంది. పబ్లిక్ ఐపీ అయితే చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా. కాబట్టి ఇక్కడ మీ స్లేవ్ నోడ్ ఏదైతే ఉందో నిజంగా మీ స్లేవ్ నోడ్ జెంకిన్స్ దాని ఒక ప్రైవేట్ ఐపీని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. అంటే క్రెడెన్షియల్స్ యాడ్ జెంకిన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ఉంది కదా చేసి SSH యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ. మనం ఇప్పుడు ఆ సర్వర్ మనం జాయిన్ చేస్తున్నాం కదా దీనికి. మరి దాని యూజర్ నేమ్ ని దాని ప్రైవేట్ కీని ఇక్కడ ఏం చేయాలి మనం? యాడ్ చేయాలి. సో దాని యూజర్ నేమ్ ఏంటి మనకి? అదే యూజర్ యాడ్ చేసుకుని దానిలో వాడితే యూజర్ పాస్వర్డ్ పెట్టుకుంటాం. మనం యూజర్ నేమ్ కీ తీసుకున్నాం. ఇక్కడ కైండ్ ఏముంది? ఇక్కడ మనకి కైండ్ లో మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? ఆప్షన్స్ మనకి యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ ఉంది, యూజర్ నేమ్ విత్ కీ ఉంది. నేను కీ తీసుకుంటున్నాను. ఇచ్చిన ఆప్షన్స్ లో మీకు ఏ ఆప్షన్ సూటబుల్ గా ఉంటే తీసుకోవాలి. నేను ఇక్కడ ప్రైవేట్ కీ తీసుకుంటున్నాను. ఓకే. తీసుకొని యూజర్ నేమ్ తెలుసు కదా మీకు? EC2 ఐఫోన్ యూజర్. ఈ యూజర్ నేమ్ ఎవరిదండి? స్లేవ్ నోడ్. నెక్స్ట్ ఎంటర్ డైరెక్ట్లీ ప్రైవేట్ కీ అన్న యాడ్. ఇక్కడ ప్రైవేట్ కీని యాడ్ చేయాలి. మనం ప్రైవేట్ కీ ఎందుకు మనం పెన్ ఫార్మాట్ లో పెట్టుకున్నామంటే పెన్ ఫార్మాట్ లో మనకి ప్రైవేట్ కీ కనిపిస్తుంది. అది PPK అనుకోని కనిపిస్తుంది మనం. అందుకనే మనం క్రియేట్ చేసినప్పుడు పెన్ తీసుకున్నాం ఫైల్. అర్థమైందా? ఇది మీ స్లేవ్ నోడ్ ఒక కీ అనమాట.
ప్రైవేట్ కీ కంట్రోల్ ఏ కంట్రోల్ సి ఇక్కడ పేస్ట్ చేయండి, ప్రైవేట్ కీ పేస్ట్ చేసి సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈసీ కాల్ వస్తుంది. క్లిక్ చేయండి, కరెక్ట్ అయిపోయిందా? నెక్స్ట్ హోస్ట్ కి వెరిఫికేషన్ స్ట్రాటజీ దగ్గర ఇక్కడ చూడండి, నాన్ వెరిఫై వెరిఫికేషన్ స్ట్రాటజీ అని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఇక్కడ ఆప్షన్ చెక్ చేసుకోండి. ఏముంది ఇక్కడ ఏముందండి? నాన్ వెరిఫికేషన్ స్ట్రాటజీ అదే తీసుకుందాం మనం. సో నెక్స్ట్ అవైలబిలిటీ ఉంది. అవైలబిలిటీ ఏముంది? ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడే ఉంది మనకి కీప్ దిస్ ఏజెంట్ ఆన్లైన్ యాజ్ మెస్. అంటే ఇప్పుడు ఆన్లైన్ ఉన్నా సరే మనకి అవైలబుల్గా ఉండే విధంగా మనం చెప్తున్నాం. కాబట్టి కీప్ దిస్ ఏజెంట్. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఉంది. నౌ సేవ్ ఇట్, దెన్ చెక్ ఇన్ మోడ్ మిషన్ యూనియన్. ఓకేనా? సో ఫైనల్ గా సేవ్ అవసరం లేదు. ఇవన్నీ కరెక్ట్ చేసి గ్రీన్ టిక్ మార్క్ ఇక్కడ ఇది ఇంటూ మార్క్ రాకూడదు. మీకు ఇంటూ మార్క్ వచ్చినప్పుడు అంటే కరెక్ట్ కనెక్ట్ అయింది. కాబట్టి ఇలా మన దగ్గర ఎన్ని స్లేవ్ నోట్స్ స్లేవ్ నోట్స్ ఏం చేసుకోవాలి దీనికి యాక్సెస్. ఇది మన స్లేవ్ నోడ్ అన్నమాట. అర్థమైందా? సో దీన్ని మనం స్లేవ్ నోడ్ అంటున్నాం. ఇప్పుడు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఇప్పుడు ఏవైతే ఉన్నాయి డాక్టర్ ఇవన్నీ కరెక్ట్ చేశారా, ఏమైనా మిస్టేక్ చేస్తే అందుకనే డాక్యుమెంటేషన్ మీకు దాంట్లో పెట్టాను. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేశారంటే జెంకిన్స్ మాస్టర్ సర్వర్ కి స్లేవ్ నోడ్ నోడ్ యాడ్ చేస్తారు. ఇలా ఎన్ని నోట్స్ అని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం జెంకిన్స్ మాస్టర్ మీద ఫ్రీ స్టైల్ ఫైల్ కోడ్ బిల్డ్ చేసాము, అవునా? నేను చూసాము, అవునా? కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ కింద మనం ఇచ్చేసాము. ఓకే, మేనేజ్ జెంకిన్స్. ఈ మేనేజ్ జెంకిన్స్ లో ఏవైతే మనం ఇప్పుడు నోట్స్ యాడ్ చేసాం అన్నీ ఉంటాయండి. ఈ నోట్స్ లో ఉంటాయి. నోట్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ఇది మాస్టర్ నోడ్, ఇది స్లేవ్ నోడ్. సో మీరు మేనేజ్ జెంకిన్స్ దగ్గర ఇందులో మీకు ఇవన్నీ ఏంటండి? సిస్టమ్ కాన్ఫిగరేషన్ కాంపోనెంట్స్. మరి ఇవన్నీ ఏంటండి? సెక్యూరిటీ కాంపోనెంట్స్. ఇందులో మీరు చూస్తే ఇక్కడ ఏముందో మీకు యూజర్స్. ఇది మీరు క్రియేట్ చేసిన యూజర్ అకౌంట్. ఇలా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ అంటే ఒకళ్ళే ఉంటారు కదా ఈ ప్రాజెక్ట్ లో నెంబర్ ఆఫ్ పర్సన్స్. కాబట్టి ఇక్కడ ఒక యూజర్ ఇంకో యూజర్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేస్తాం. ఇలా మనం యూజర్స్ ని మేనేజ్ చేయాలన్నా, క్రెడెన్షియల్స్ మేనేజ్ చేయాలన్నా, అంటే ఇంకా మీరు పాయింట్ లోకి వెళ్ళిన మీ ప్రైమరీ వర్క్ అంతా జెంకిన్స్ మీదే ఉంది అని చెప్పారు అనుకోండి, మీరు అప్పుడు దీంట్లో ఉన్న ప్రతి దాని గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? ప్రతి దాని గురించి మీరు తెలుసుకోవాలి. సెక్యూరిటీ, స్టాటస్ ఇన్ఫర్మేషన్, ట్రబుల్ షూటింగ్, రూల్స్ యాక్షన్, అన్ని కూడా దీంట్లో ఉన్న ఆప్షన్స్. లోడ్ పెరిగినప్పుడు అని కాదు, ఒకే సర్వర్ మీద వాయిస్ అన్ని బిల్ చేస్తే ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు అలాంటి ప్రాజెక్ట్స్ ని మనం రన్ చేయడానికి స్లేవ్ నోడ్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డాష్ బోర్డ్ లోకి వచ్చిన తర్వాత మనం జాబ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు న్యూ ఐటమ్ అంటాం అని మనం ప్రాజెక్ట్ 900 తీసుకుంటాం. ఫ్రీ స్టైల్. ఓకే, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దీని మీద రన్ అవుతుంది, దీని మీద బిల్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు స్లేవ్ నోడ్ మీ దగ్గర ఉంది కదా, ఇక్కడ ఏముందండి? ఎక్కడ రన్ అవ్వాలి? ఇందాక మీరు ఏం ఇచ్చారు చెప్పండి, లేబుల్ ఏం ఇచ్చారు? వచ్చిందా? ఇప్పుడు దాని మీద రన్ అవుతాం మనకి. అర్థమైందా? దాంట్లో ఇంకా మనం ప్రాసెస్ చేయాలి. ఇంకా ఇప్పుడు దాని మీద మనం బిల్డ్ చేయాలనుకో బిల్డ్ టూల్ దాంట్లో ఇన్స్టాల్ చేయాలి. అంతే కదా? ఇప్పుడు జస్ట్ సర్వర్ అది సర్వర్ ఎలా బిల్డ్ అవ్వాలి కదా, దానికి బిల్డ్ టూల్ కావాలి. జెంకిన్స్ లో అనుకో బై డిఫాల్ట్ ఉంటుంది, బట్ దాంట్లో మనకి ఎలాంటి టూల్స్ లేదు. దాంట్లో ఏం చేయాలి? మనం దాంట్లో బిల్డ్ టూల్ మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట. అంటే మనకి ఇప్పుడు బిల్డ్ టూల్ అంటే ఏంటో తెలియాలి. బిల్డ్ టూల్ అంటే ఏంటో తెలియాలి. సో మ్యావెన్ అనేది ఒక బిల్డ్ చేయడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూడొచ్చు. యూ వాంట్ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇన్ ఐడికి
and the required directories, you will create a Java code. The code is compiled by IDE. You need to create a jar var file for the project. Now you can able to deploy the project on server. అంటే మీరు ఇప్పుడు అసలు మ్యావెన్ ఎందుకు మనకి అనే దాని గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకో, నువ్వేం చేస్తావంటే ఒక ప్రాజెక్ట్ అనేది నీకు వచ్చింది. ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ని ఐడి టూల్ ద్వారా నువ్వు క్రియేట్ చేస్తావు. ఎక్లిప్స్ గుర్తుందా మీకు చెప్పిన ఐడి టూల్స్ గురించి? ఎక్లిప్స్ అని ఐడి టూల్ యూజ్ చేసుకొని మనం ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ని రిక్వైర్డ్ డైరెక్టరీస్ తో క్రియేట్ చేసుకొని అక్కడ కోడ్ రాస్తాం, జావా కోడ్. ఆ కోడ్ రాసిన తర్వాత దాన్ని ఏం చేయాలి? మనం జనరల్ గా కంపైల్ చేయాలి. ఇదంతా డెవలపర్స్ చేస్తారు. కంపైల్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి? యూనిట్ టు క్రియేట్ దాని జార్ ఫైల్ కింద వ్యార్ ఫైల్ కింద మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఏం చేయాలి? సర్వర్ మీద డెప్లాయ్. ఇదంతా మాన్యువల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా నీకు మాన్యువల్ గా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే ఈ ప్రాజెక్ట్ ని బిల్డ్ ప్రాసెస్ అంతా కూడా ఆటోమేటిక్ దగ్గర ఎలా ఉంటుంది? సో ఆ ఆటోమేటిక్ చేయడానికి వాడే టూల్ ఏంటి ఇక్కడ? బిల్డ్ టూల్. దాని పేరు ఏంటి ఇక్కడ? మాన్యువల్ తో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ మాన్యువల్ గా జరిగే ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఆటోమేట్ చేయొచ్చు. కాబట్టి సాఫ్ట్వేర్ డెవలపర్స్ గ్యారంటీగా మాన్యువల్ తెలిసి ఉంటుంది. మనం కూడా తెలుసుకోబోతుంది. మరి మాన్యువల్ తో ఏం చేస్తున్నాం అంటే మాన్యువల్ గా జరిగే ప్రాసెస్ అంటే ఒక ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్ రాసి దాన్ని కంపైల్ చేసి దానికి కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జార్ ఫైల్స్ వ్యార్ ఫైల్స్ క్రియేట్ చేసి దాన్ని సర్వర్ మీద అప్లై చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయడం అనేది ఒక మాన్యువల్ టాస్క్ డెవలపర్. ఈ టాస్క్ ని డెవలపర్ తక్కువ టైంలో కంప్లీట్ చేయాలంటే వాడికి బెస్ట్ టూల్ ఏంటంటే మ్యాన్. ఇప్పుడు మ్యాన్ ఈజ్ ఓపెన్ సోర్స్ బిల్డ్ ఆటోమేషన్ అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. వాట్ ఇస్ మ్యాన్ అంటే ఏం చెప్తారండి? మ్యాన్ ఈజ్ ఓపెన్ సోర్స్ బిల్డ్ ఆటోమేషన్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. అంటే నాట్ ఓన్లీ జాబ్ బిల్డ్ చేయడం చాలా చేస్తుంది, కానీ మనం బిల్డ్ అని ఇస్తాం. వైడ్లీ యూజ్ ఫర్ జాబ్ అప్లికేషన్. ఈ జాబ్ అప్లికేషన్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ డెవలప్డ్ బై అపాచీ. వితౌట్ సపోర్ట్ బిల్డ్ టూల్ వి కాంట్ క్రియేట్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ప్రజెంట్ ప్రోగ్రామ్స్ లో మాన్యువల్ ఎవరు చేయట్లేదు ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం మొత్తం కూడా టూల్స్. కాబట్టి ప్రజెంట్ ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి అంటే ఒక బిల్డ్ టూల్ అయితే వాడతాం. అయితే దాంట్లో మ్యాన్ అనేది వాడతాం అంటే మ్యాన్ దాకా సక్సెస్ అయింది. ఎందుకు అనేది మనం కంపేర్ చేసుకోవాలి. Nowadays, without support build tool, we can't create a software project. అది విషయం. కాబట్టి మ్యావెన్, గ్రాడల్, యాంట్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మీరు మ్యావెన్ నేర్చుకుని వెళ్తారు. వాడు మాట్లాడితే గ్రాడల్ గ్రాడల్ మీకు అర్థం కాదు. సొంతనా ఫస్ట్ ఏం అర్థం కాదు. ఈ మాట్లాడితే గ్రాడల్ అంటున్నాడు, యాంట్ అంటున్నాడు, సార్ చెప్పలేదు నాకు, సార్ చెప్పలేదు నాకు అనుకుంటాడు. సో చాలా టూల్స్ ఉంటాయి. అందరూ వాడి టూల్ అయితే నీ టైం బాగా వాడు గ్రాడల్ మాట్లాడి నేనేం చేయలేదు. అది నేర్చుకుని వెళ్ళాలి. కాబట్టి మీరు చెప్పాలి సార్ ఆయన పడుతున్నాం మ్యావెన్, అన్నా పడుతున్నాం గ్రాడల్ చెప్తాం. కాబట్టి ఈ మ్యావెన్, గ్రాడల్ అండ్ యాంట్ ఇవన్నీ ఏంటంటే బిల్డ్ టూల్స్. సో బిల్డ్ టూల్స్ మనం యూజ్ చేసుకుని ఏంటంటే ఈ వర్క్ అంతా కూడా ఆటోమేట్ చేయొచ్చు అనమాట. యువర్ రిక్వైర్మెంట్ ఈస్ యూ వాంట్ క్రియేట్ ఏ జాబ్ అప్లికేషన్, దెన్ యూ వాంట్ టు డిప్లాయ్ జాబ్ అప్లికేషన్ ఆన్ ఏ సర్వర్. ఇప్పుడు జాబ్ అప్లికేషన్ క్రియేట్ చేసి దాని జాబ్ సర్వర్ మీద అప్లికేషన్ ని సర్వర్ మీద రన్ చేయాలంటే ఇది ప్రాసెస్ మాన్యువల్ గా. ఇదంతా ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడానికి మనం మాన్యువల్ వాడుతున్నాం. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఉంటుందండి. దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఫైల్ అన్నమాట. అది .xml ఫార్మాట్ లో ఉంటుంది. దాన్ని pym.xml ఫైల్ అంటాం. It manages dependencies. It is based on POM. This file in XML format it used mainly in Java-based projects. So developer అనేవాడు కోడ్ డైరెక్ట్ గా యూజ్ చేయలేడు కదా. కోడ్ ఏం చేయాలి? కూడా కన్వర్ట్ చేయాలి. దేని కింద? జార్ ఫైల్ కింద, వ్యార్ ఫైల్ కింద, ఈఆర్ ఫైల్ కింద కన్వర్ట్ చేయాలి. జార్ ఫైల్ అంటే ఏంటండి? జావా బేస్డ్ అప్లికేషన్స్. వ్యార్ ఫైల్ అంటే వెబ్ బేస్డ్ అప్లికేషన్స్. ఈఆర్ ఫైల్ అంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. కాంబినేషన్ ఆఫ్ జార్ అండ్ వ్యార్. కాబట్టి కొన్ని అప్లికేషన్స్ ని మనం సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేస్తాం. అవునా? క్రోమ్ ల్యాప్టాప్ ఇన్స్టాల్ చేస్తున్నాం. కాబట్టి నీకు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ తీసుకున్నాము, బుక్ మై షో. ల్యాప్టాప్ లో ఒక అప్లికేషన్ బ్రౌజర్ లో అంటే అది ఏ ఫార్మేట్? అది వ్యాబ్ ఫార్మేట్, వెబ్ అప్లికేషన్ అనమాట. అంటే ఒక సర్వర్ లో దాన్ని ఇన్స్టాల్ చేస్తాం, బ్రౌజర్ నుంచి మనం యాక్సెస్ చేస్తాం. అలాంటి యాప్స్ ఏమంటాం మనం? వెబ్ యాప్స్ అంటాం. జార్ అంటే అప్లికేషన్ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తాం మన మిషన్స్ లో. మీకు ఎన్ని మిషన్స్ ఉంటే ఆ మిషన్స్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ క్రియేట్ చేసే జావా ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే జార్ ఫార్మేట్, వ్యార్ ఫార్మేట్, ఈఆర్ ఫార్మేట్ లో ఉంటాయి. అంటే జార్ అంటే జావా బేస్డ్ అప్లికేషన్, వ్యార్ వెబ్ అప్లికేషన్, ఈఆర్ అంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అని చెప్పచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మాన్యువల్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్. వ్యార్ అంటే ఏంటి? వ్యార్ ఫైల్, వెబ్ అప్లికేషన్ రిసోర్స్ ఆర్ వెబ్ అప్లికేషన్ ఆర్క్యూ is a file used to distribute a collection of jar files, Java server pages, Java service, Java classes, XML files, tag, libraries, static web pages. ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మీరు ఎప్పుడన్నా సెటప్ చూసారు? ఎప్పుడన్నా సెటప్ అంటే ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేస్తే అది ఎలా ఉంటుంది చెప్పండి. అది జనరల్ గా ఒక సింగిల్ ఫైల్ కింద మీకు కనిపిస్తుంది కదండి. అవునా కదా? చూడండి సాఫ్ట్వేర్ ఎక్లిప్స్ అని సింగిల్ ఫైల్ ఇది, కానీ ఇదంతా కూడా కంప్రెస్ అయ్యి అర్థమైందా? దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? అది మీరు డౌట్ చేస్తే ఏమవుతుంది? ఇన్స్టాల్ అవుతుంది. కానీ దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఫైల్స్ మనకి ఏమవుతాయి? ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. అంటే మనం చూడడానికి ఒక ఫైల్ కింద కనిపిస్తుంది, కానీ లోపల దాంట్లో మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. కాబట్టి ఇలా మనకి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఇలాంటి ఫైల్స్ అన్నింటినీ కూడా మనం ఒక జార్ ఫైల్ కింద, వ్యార్ ఫైల్ కింద మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. కాబట్టి ఈ వ్యార్ ఫైల్ లో ఉండే థింగ్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి.
అర్థమైందా? ఇవన్నీ ఇందులో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలిపి మనం ఒక మ్యాప్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని రన్ చేస్తే ఒక వెబ్ అప్లికేషన్ మనం యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి POM.xml ఫైల్ పర్పస్ ఏంటి అంటే, వాట్ ఈస్ POM? ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ is a POM is the fundamental unit of work in Maven. It is an XML file that contains information about the project and configuration details. ఇట్లా ఏముంటుందండి, మీ ప్రాజెక్ట్ యొక్క కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో మీకు స్టోర్ అయి ఉంటాయి అనమాట. దీన్ని ఎవరు యూస్ చేస్తారండి? యూజ్డ్ బై Maven టు బిల్డ్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అలాగే దాని కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ POM ఫైల్లో ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే జాబ్ బిల్డ్ చేసినప్పుడు ఈ ఫైల్ యూస్ చేసుకుని Maven అనేది ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తుందండి ఒక జార్ ఫైల్ కింద, బ్యాడ్ ఫైల్ కింద, ER ఫైల్ కింద క్రియేట్ చేస్తుంది. మరి బిల్డ్ టూల్స్ మార్కెట్లో ఏమున్నాయంటే Maven, Gradle అండ్ ఇవన్నీ కూడా బిల్డ్ టూల్స్. కాబట్టి మీరు Maven ఇన్స్టాల్ చేయాలంటే ఇది డాక్యుమెంటేషన్ అనమాట. ఇది డాక్యుమెంటేషన్ ఆల్రెడీ మనం ఇంతవరకు చేసాం కదా, ఇంతవరకు మనం చేసాం అవునా కదా. ఒక దాంట్లో మీరు Maven ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి ఇంతవరకు. కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్ లో Maven ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. అర్థమైందా? Maven ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఒకవేళ మీరు Maven ని కమాండ్ లైన్ ద్వారా ఆపరేట్ చేయాలంటే కమాండ్స్ ఇవ్వండి. Maven కంపైల్, Maven టెస్ట్, Maven ప్యాకేజ్, Maven ఇన్స్టాల్, ఈ కమాండ్స్ అన్ని కూడా మనం బ్రౌజర్ నుంచి చేస్తున్నాం మొత్తం మౌస్ నుంచి. కానీ మీరు Maven ని కమాండ్ లైన్ ద్వారా ఏదైనా పాయింట్ బిల్డ్ చేయాలంటే ఇవన్నీ కమాండ్స్. అర్థమైందా? మాన్యువల్ బిల్డ్ కమాండ్స్ అంటే మీరు మాన్యువల్ కమాండ్స్ ఇస్తూ దాన్ని ఏం చేయాలి, బిల్డ్ చేయాలి. అది ఇక్కడ మీరు Maven రెడీ చేసుకోవాలంటే ఇంతవరకు మీరు కంప్లీట్ చేసుకోవాలండి. ఇదంతా కూడా ప్రాపర్గా చేయాలి. మనం ఇంతవరకు చేసాం ఆల్రెడీ. ఇది ఏదైతే హైలైట్ ఉందో మనం ఏం చేయాలి, Maven టూల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి సార్? M ఇన్స్టాల్ వాడచ్చు కదా. మీకు ఎవరైనా డౌట్ వచ్చిందా? M యూస్ చేయొచ్చు కదా. ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు Maven 3.9.6 అడిగింది మనం. నువ్వు డౌన్లోడ్ చేసావు 3.9.6 వస్తుంది. ఇంకేస్ అదే నువ్వు ఇన్స్టాల్ చేస్తే వేరే వర్షన్ వస్తే 2 వస్తే క్లయింట్ అడిగింది ఏంటి? క్లయింట్ అడిగింది ఇన్స్టాల్ చేయాలి, కానీ మనం మీ ముందు ఇన్స్టాల్ చేయకూడదు కదా. కాబట్టి ఎందుకు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి సార్? డైరెక్ట్గా M యూస్ చేసుకుని Maven ఇన్స్టాల్ చేయొచ్చు కదా అంటే, సో దాంట్లో Maven వర్షన్ ఏమో తెలియదు కదా మనకి. అర్థమైందా? పోనీ అక్కడ ఇదే వర్షన్ ఉందనుకోండి, మీరు దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ వేరే వర్షన్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు Maven అనే టూల్ కానీ ఏదైనా టూల్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి రీజన్ ఏంటి? M ఉంది కదా అంటే, బై యూజింగ్ M we have to install any package. The default version was available. If required version was different అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇలాగే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలాగే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు అపాచీ అనే పేరు ఎక్కువగా వింటూ ఉంటారు ఇక్కడ. అపాచీ అనే నేమ్, అపాచీ Maven డౌన్లోడ్. కాబట్టి 3.9.8 ఇప్పుడు ఉంది అవైలబిలిటీ. కాబట్టి ఒకసారి మీరు ఫ్రీ టైం ఉంటే ఇవన్నీ చూసుకోండి. ఇందులో డాక్యుమెంటేషన్ మొత్తం కూడా చూడండి ఒకసారి. Maven మీద వర్క్ చేయాలంటే మీకు ఇక్కడ ఉన్న ఈ డాక్యుమెంటేషన్ లో ఏముందో ప్రతిదీ మీకు తెలియాలి. అర్థమైందా? సో ఇది ఒక టూల్ అనమాట. ఇది బిల్డ్ టూల్. జాబ్ బిల్డ్ చేయడానికి మనం ఓన్లీ బిల్డ్ టూల్ లేదు. బట్ జెంకిన్స్ ఏంటి? CI/CD టూల్. అంటే అది నాట్ ఓన్లీ బిల్డ్ పర్పస్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ అనే ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తుంది అనమాట. కాబట్టి కంటిన్యూస్ గా ఆ ప్రాసెస్ మనకి రన్ అవుతున్నాం. నేను మీకు ఒక వీడియో పెట్టాను చెప్పాను కదన్నా, వీడియో పెట్టాను మర్చిపోయింది నేను. ఒకవేళ నేను మధ్యాహ్నం పెట్టకపోతే గుర్చేయండి ఒకసారి వాట్సాప్. దాన్ని యూజ్ చేసుకున్న రోజు మీరు అపాచీ జెంకిన్స్ మీద టాస్క్ అనేది చేయండి. సార్ చెప్పండి సార్. అది ఇప్పుడు Maven అయితే బిల్డ్ టూల్ కదా సార్. ఈ జెన్కిన్స్ కూడా బిల్డ్ టూల్ కింద వర్క్ అవుతుంది సార్. అది వర్క్ అవుతుంది. అప్పుడు మనం Maven డైరెక్ట్ గా రెండు సర్వర్ లో కూడా జెన్కిన్స్ సెపరేట్ గా ఏదైనా సర్వర్ లో బిల్డ్ చేయాలంటే అప్పుడు మనం Maven వాడతాం. అంటే జెంకిన్స్ లో కూడా మనం Maven ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్న. ఇప్పుడు జెంకిన్స్ లో ప్లగిన్స్ ఉన్నాయి కదా మనకి. అవును సార్. జెంకిన్స్ లో ప్లగిన్స్ లోకి వెళ్ళి నువ్వు Maven ఇన్స్టాల్ చేసుకున్నావు అనుకో, దీంట్లో కూడా Maven నీకు బిల్డ్ టూల్ యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే సార్. అంటే నేను సెకండ్ సర్వర్ లో కూడా జెన్కిన్స్ వేసి అప్పుడు దాన్ని డైరెక్ట్ గా సెకండ్ సర్వర్ లో Maven ఇన్స్టాల్ చేసుకుంటావు. ఓకే సార్. నువ్వు ఏ సర్వర్ లో దీంట్లో నువ్వు ఏం చేస్తావు, డైరెక్ట్ గా నువ్వు జెంకిన్స్ కాకుండా Maven ఇన్స్టాల్ చేసుకుంటావు. ఇప్పుడు ఏమవుతుంది, ఓన్లీ Maven బిల్డ్ సర్వర్. అదేంటి? జెంకిన్స్ మాస్టర్ సర్వర్. కాబట్టి జెంకిన్స్ మాస్టర్ సర్వర్ లో ప్లగిన్స్ ఉన్నాయమ్మా. Maven ప్లగిన్ ఉంది. మీరు దాంట్లో Maven ఇన్స్టాల్ చేసి Maven తో ఇంటిగ్రేట్ అయ్యేది వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్లగిన్స్ అన్నాము. మీకు Maven కావాలి, అవైలబుల్. ఇక్కడ సెర్చ్ చేయండి, Maven వచ్చిందా? Maven ఇంటిగ్రేషన్ సెర్చ్ చేసుకోండి. ఓకేనా? ఇన్స్టాల్. ఓకే. కాబట్టి మీకు కావాల్సిన ప్లగిన్స్ ఇంట్లో ఉంటాయి. బట్ మీరు బిల్ చేసుకుని దీంట్లో బిల్ చేయొచ్చు, జాబ్ని బిల్ చేయొచ్చు. మనం ప్రీవియస్ గా Maven బిల్ చేయలేదు కదా, అయినా కూడా జాబ్ బిల్ అయినా లేదు. బై డిఫాల్ట్ జెంకిన్స్ లో మనం జాబ్స్ బిల్ చేస్తాం, కానీ ఎక్కువగా Maven వాడతాం. అందుకని మనం ఏం చేస్తాం, జెంకిన్స్ చెప్పుకున్నా కూడా Maven చెప్పుకుని Maven బేస్ చేసుకుని మనం జెంకిన్స్ Maven ఇంటిగ్రేషన్ తో మనం జాబ్ బిల్ చేయబోతున్నాం. చూడండి, ఇప్పుడు దీంట్లో జెంకిన్స్ తో పాటు ఏముంది మనకి, Maven కూడా చూడండి మనకి సక్సెస్ అయిపోయింది. మొత్తం పెండింగ్ ఏమన్నా ఇంకా సర్వీస్ మీరు కానీ రిపోర్ట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకోండి. నేను అవసరం లేదంటే గో బ్యాక్ టు. ఓకేనా? సో ఇది కాబట్టి
మీరు డాక్యుమెంటేషన్ ఒకసారి చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. డాక్యుమెంటేషన్ మీరు చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, it helps for Jenkins. It helps automate the parts of software development related to building, testing and deploying. అంటే మీకు బిల్డ్ చేయడానికి, టెస్ట్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి మనం జెంకిన్స్ ని యూస్ చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో ప్లగిన్స్ ఉన్నాయి కదా, ప్లగిన్స్ యూస్ చేసుకుని ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకే టూల్ తో మనం ఇవన్నీ చేయొచ్చు. అది ఈ టూల్ కి సమ్ అదర్ టూల్స్ ఏం చేస్తాం, మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు జెంకిన్స్ ఉందా, జెంకిన్స్ విత్ మ్యావెన్ ఉందా ఇందులో? ఎందుకంటే మ్యావెన్ మనం ఇంటిగ్రేట్ చేసాం, గిట్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేసాం. ఇందాక మనం గిట్ మనం ఇన్స్టాల్ చేసాం కదా. ఎందుకంటే మనం గిట్ నుంచి అంటే మనం సోర్స్ కోడ్ తీసుకున్నప్పుడు గిట్ గిట్ వాడతాం కదా, కాబట్టి ఆ రెండు కూడా గిట్ ని యూస్ చేసుకుని వర్క్ అవుతుంది. కాబట్టి గిట్ కూడా మనం దీంట్లో ఇన్స్టాల్ చేస్తాం. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా లెంతీ ప్రాసెస్ ఇది మనకి. సో జాగ్రత్తగా నేర్చుకోవాలి, ఎలా పట్టాలో నేర్చుకుంటే ఏం అర్థం కాదు. సో అందుకనే మీకు నేను ఫస్ట్ క్లాస్ లో థియరీ చెప్పాను, 7th క్లాస్ లో జెంకిన్స్ మాస్టర్ ఇన్స్ట్రక్షన్ చెప్పాను, 3rd క్లాస్ లో దాని మీద ఎలా వర్క్ చేస్తున్నామో చూపించాను. అంటే ప్రాజెక్ట్స్ ఎలా ఫ్రీ స్టైల్ ఉంటే ఎలా చేస్తాము, పైప్ లైన్ ఉంటే ఎలా చేస్తాము చూపించాను. అలాగే ప్యాకేజెస్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము. ఇక్కడ వద్దంటే ఇన్స్టాల్ చేయాలి కదా, అది కూడా చేయండి ఒకసారి. అర్థమైందా? జెంకిన్స్ వద్దనుకుంటే రిమూవ్ చేయాలి కదా, అది కూడా ట్రై చేయండి ఒకసారి. అలాగే ఈ రోజు ఏం చేసామంటే ఒక స్లేవ్ నోడ్ ని దాన్ని యాడ్ చేసాం. ఇప్పుడు దాంట్లో మనం మ్యావెన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మన నెక్స్ట్ ప్రాసెస్. అందులో మ్యావెన్ ఏం చేస్తుందంటే చెప్పాను మీకు, మాన్యువల్ గా జరిగే ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఇది ఆటోమేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసే ఈరోజు మరోసారి చెప్తున్నాను, అది కూడా మీకు ఇంకా అర్థమైతే చూపిస్తాను. డెవలపర్ యాక్టివిటీస్, రైట్ కోడ్ ఇన్ ఫేవరెట్ ఐడి. అంటే కంపల్సరీ ఐడి టూల్ అయితే వాడతారు కదా, కోడ్ రాస్తారు. కోడ్ ఏం చేసిన తర్వాత వాళ్ళు కంపైల్ చేస్తారు లోకల్ గా. దాని తర్వాత ఏం చేస్తారు, టెస్ట్ చేస్తారు, దాని ప్యాకేజ్ కింద క్రియేట్ చేస్తారు. అవునా? డిప్లాయ్ లోకల్ అప్లికేషన్ సర్వర్. తర్వాత దాన్ని ఏం చేస్తారు, ఒక రిమోట్ పాయింట్ పుష్ చేస్తారు. అంటే వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, రిమోట్ లో పుష్ చేస్తారు. ఇదంతా డెవలపర్ టాస్క్, ఇదంతా కూడా ఇదంతా మాన్యువల్ టాస్క్ అండి. ఇక్కడ మనం బిల్ టూల్ వాడతాం. ఏమడచ్చు, బిల్ టూల్ వాడి ఈ కంపైల్ దగ్గర మొత్తం వాడు కోడ్ రాసిన తర్వాత దాన్ని మనం కంపైల్ చేయడం, టెస్ట్ చేయడం, దాని ప్యాకేజ్ కింద క్రియేట్ చేయడం, దాన్ని లోకల్ సర్వర్ లో డిప్లాయ్ చేయడం మొత్తం చేయించాను. దీంట్లో మనకి నెక్స్ట్ అపాచీ టామ్క్యాట్ వస్తుంది. అపాచీ టామ్క్యాట్ అదొక వెబ్ అప్లికేషన్ సర్వర్ అన్నమాట. ఓకేనండి.